లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, ఏదైతే తిరుమలలో జరిగినటువంటి ఒక స్టాంపిడ్ కావచ్చు, దాని వెనక ఉన్నటువంటి కుట్రలు కావచ్చు, అవి అయిపోయిన తర్వాత కూడా హాస్పిటల్ చేసిన రచ్చ కావచ్చు, అప్పుడే రప్ప అని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసేసారు. సో ఈసారి ఇంకొక అడుగు ముందుకు వేయబోతున్నారా, ఏం జరగబోతుంది, కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశాలు వాళ్ళ విష ప్రచారం అయితే జరుగుతూ వస్తున్నాయి. సో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? తిరుమల కేంద్రంగా వైసీపీకి సంబంధించిన మీడియా వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ పేపర్ అయిన సాక్షి టీవీలో రకరకాలుగా వాళ్ళు కొన్ని విషయాల్ని వాళ్ళు ప్రచారం చేస్తూ భక్తుల్ని తప్పుదోవ పట్టించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 30 తారీఖు వైకుంఠ ఏకాదశి, 31వ తారీఖు వైకుంఠ ద్వాదశి, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా విశేషంగా భక్తులు వస్తారు. ఈ 3 తేదీలు కలిసి రావటం అనేది అది ఒక రకంగా మరి అది భగవంతుడి లీల. అక్కడ పనిచేసే అధికారులకు కానీ అనధికారులకు కానీ ఇది ఒక కఠినమైన పరీక్ష. అంటే ఇంతమంది భక్తులు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి నాడు విపరీతంగా వస్తారు భక్తులు. ఆ రోజు పవిత్రమైన దినాలు కావటం వల్ల స్వామివారిని దర్శించుకుంటే మనకి పాపాలకి ప్రక్షాళన జరుగుతుందని, లేదు ఇంకా రకరకాలుగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని రకరకాలుగా విశేషంగా భక్తులు వచ్చే రోజులు ఇవి. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఉన్నంత వరకు ఏదైనా మనకి సాధ్యమైనంత మేలు చేస్తే చేయగలగాలి. లేకపోతే గమ్మున ఎవడి పని ఆడు చేసుకుంటే భక్తులకు కూడా వాళ్ళకి అక్కడ ఏం సమాచారం ఇవ్వాలి అనేది టీటీడీ చూసుకుంటుంది. టీటీడీలో కూడా అధికారికంగా చైర్మనో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరో లేకపోతే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరో వీళ్ళిచ్చే సమాచారాన్ని ప్రచారం చేయటం లేదా ప్రసారం చేయటం వల్ల భక్తులకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. పోలీసు హెచ్చరికలు అంటే తిరుపతి జిల్లా ఎస్పీ ఆయన ఇచ్చే సూచనలు అంతవరకు మనం ప్రచారం చేయగలిగితే భక్తులకు ఒక క్లారిటీ ఉంటుంది మనం ఏం చేయాలి అనేది. అట్లా కాకుండా మన ఇష్టం వచ్చింది మనం అక్కడ ఉన్న పరిస్థితిని మరింత కన్ఫ్యూజ్ చేయటానికి వీలుగా ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ప్రధాన స్రవంతి మీడియా ద్వారా ప్రచారాలు చేసుకుంటూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే దానివల్ల అట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందాము అన్న అటువంటి ఆలోచనలు ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళు దయచేసి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మనం వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనం తప్పకుండా కోరాలి. ఎందుకు అంటే మీకు అక్కడ ఏది జరిగినా కానీ మనం చూసాం. ప్రతి అంశాన్ని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రాజకీయ దురుద్దేశంతో పొలిటికల్గా దాన్ని ఎట్లా వాడుకుందామా అని చూసే నేచర్ ఉన్న వ్యక్తులు వీళ్ళు. అందుకని నా ఇదేంటి అంటే ఈ సాక్షి మీడియా కానీ లేకపోతే దీనికి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఈ టీమ్స్ కానీ చేస్తున్న ప్రచారాలని భక్తులు నమ్మవద్దు. మీకు ఏదైనా అధికారిక సమాచారం కావాలి అంటే డైరెక్ట్గా టీటీడీ నుంచి మెసేజ్లు వస్తూ ఉన్నాయి, చాలామందికి వస్తూ ఉన్నాయి. టీటీడీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు, అప్డేట్స్ రెగ్యులర్గా పెడుతూ ఉన్నారు. లేదు ఎస్విబిసి ఛానల్ పెట్టుకున్నా కానీ మనకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఏమేంటి ఎట్లా చేయాలి, భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో రాబోతూ ఉన్నారు, వాళ్ళకి చేస్తున్న ఏర్పాట్లు ఏంటి అనేది జాగ్రత్తగా గమనించుకొని భక్తులు ప్రవర్తించాలి తప్ప ఇంకోటి ఏంటి అంటే ఈ దుష్ట మీడియా చేసే ప్రచారానికి లోనై ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దని నేను నా తరఫు నుంచి కూడా నేను భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.